Hi everyone. Good evening. Okay. సో మన ప్రీవియస్ క్లాస్ లో జస్ట్ బిల్డింగ్ యొక్క అకౌంట్ సెటప్ ని ఎలా సెట్ చేసుకోవాలి, అసలు బిల్డింగ్ అంటే ఏంటి, మన ఫ్లో ఎలా వర్క్ అవుతుంది, ఓవర్ బిల్డింగ్ ఒక ఓవర్ వ్యూ చూసాము. దాని తర్వాత మనకు ఒక బిల్డింగ్ సైకిల్ జరగాలంటే మనకు అకౌంట్ సెటప్ చేసుకోవాలి, తర్వాత జనరల్ లెజర్స్ చేసుకోవాలి, దాని తర్వాత మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం. రైట్. సో అవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. లైక్ లీగల్ ని ఎలా సెట్ చేసుకోవాలి, తర్వాత ఫైనాన్స్ బుక్ ఎలా సెట్ చేసుకోవాలి, ఫైనాన్స్ పీరియడ్స్ అంటే ఏంటి, జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి, టాక్సెస్ అంటే ఏంటి, జస్ట్ ఒక ఓవర్ వ్యూ మనం చూసుకుంటాం. సో దాంతో పాటుగా ఈరోజు మనకు వచ్చేసి లైక్ షేర్ సో సో ఈరోజు మనకు వచ్చేసి లైక్ జిఎల్ రూల్స్ అంటే ఏంటి, జిఎల్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, దాని తర్వాత మనకు బిల్డింగ్ రూల్స్ అంటే ఏంటి, బిల్డింగ్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, సో వాటిని మనకి ఎలా సెటప్ చేస్తాం ఏంటి అనేది మనం చూసుకుంటాం. సో మామూలుగా మనకి జిఎల్ రూల్స్ కానీ, జిఎల్ ట్రీట్మెంట్స్ కానీ, బిల్డింగ్ రూల్స్ కానీ, బిల్డింగ్ ట్రీట్మెంట్స్ కానీ మనకు దేనికి యూజ్ చేసుకుంటాం అంటే లైక్ బిల్డింగ్ సైకిల్ ఒక పార్ట్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక బిల్డింగ్ చేసేటప్పుడు మీకు ఏ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అవ్వాలి, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం మీకు ఏదైనా మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే ఏ అకౌంట్ కి మీ అమౌంట్ క్యాల్కులేషన్ అయిన అమౌంట్ మీకు క్రెడిట్ అవ్వాలి. అంటే ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలి, ఏ అకౌంట్ కి క్రెడిట్ అవ్వాలి. సో అలాంటి అకౌంట్స్ దానికి సంబంధించిన అకౌంట్స్ మనం జిఎల్ అకౌంట్స్ అంటాం. ఓకేనా. సో ఆ జిఎల్ అకౌంట్స్ మనం ఎలా సెట్ చేసుకుంటాం, తర్వాత ఈ జిఎల్ రూల్స్ ని ఎందుకు మనం యూజ్ చేసుకుంటాం అంటే లైక్ బిల్డింగ్ కోసం. ఓకేనా. సో ఆ జిఎల్ రూల్ లో మనకి ఈ క్రెడిట్ అకౌంట్ ఏది, డెబిట్ అకౌంట్ అనేది ఏంటి, ఏది మనకు ఆ జిఎల్ రూల్ లో మనం మెన్షన్ చేస్తాం. సో వాటి కోసం మనం ఈ జిఎల్ రూల్స్ ని యూజ్ చేసుకుంటాం. సో దానికి రిలేటెడ్ గానే మనకు జిఎల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా. ఆ జిఎల్ ట్రీట్మెంట్స్ లోనే మనం ఏది క్రెడిట్ అకౌంట్, ఏది డెబిట్ అకౌంట్ అని మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా. సో యాక్చువల్లీ మనం చెప్పుకోవాలనుకుంటే జిఎల్ రూల్స్ ఎగ్జాక్ట్ గా మీరు ఒక వర్డ్ చెప్పాలంటే ఏం చెప్పుకుంటాం అంటే లైక్ సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ ఒక ట్రాన్సాక్షన్. ఓకేనా. మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేసుకుంటామో ఆ ట్రాన్సాక్షన్ ని స్టోర్ చేసుకోవడానికి ఒక ఫైనాన్స్ బుక్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. అంటే చెప్పాలంటే ద వే విచ్ సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ స్టోర్స్ ద ట్రాన్సాక్షన్ డేటా ఇంటూ ద ఫైనాన్స్ బుక్. ఆ ఫైనాన్స్ బుక్ లో మనం ట్రాన్సాక్షన్ డేటా స్టోర్ చేసుకోవడానికి ఏజిఎల్ రూల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. అందులో మనకు క్రెడిట్ జిఎల్ రూల్ ఉంటుంది, ఐ మీన్ క్రెడిట్ అకౌంట్ ఉంటుంది, డెబిట్ అకౌంట్ ఉంటుంది, ఇలా మనకు లీగల్ ఎంటిటీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ అయితే మనకు ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి, ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలి, ఏ అకౌంట్ నుంచి క్రెడిట్ అవ్వాలి, ఇలాంటివన్నీ మనం జిఎల్ అకౌంట్స్, రైట్. జనరల్ లెడ్జర్స్ అకౌంట్ అని చెప్పుకుంటాం. మనం స్టార్టింగ్ లో అకౌంట్ సెటప్ చేసుకునేటప్పుడు మనం ఈ జిఎల్ అకౌంట్స్ ద్వారా మనం చూసుకుంటాం. అవునా. స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ లో మనం ఈ జిఎల్ అకౌంట్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూసుకుంటాం. సో ఇక్కడ మనకు జిఎల్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఇది మనకు యూనిక్ ఉండాలి. ఓకేనా. సో ఈ జిఎల్ అకౌంట్ నెంబర్ అనేది మనకు మీరు ఏ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారో, అంటే ఈ జిఎల్ అకౌంట్ లో ఏదైతే రికార్డ్స్ మీరు క్రియేట్ చేసుకుంటారో సో ఆ రికార్డ్స్ అన్ని మీకు ఖచ్చితంగా యూనిక్ గా ఉండాలి. ఓకేనా. సో లెట్స్ సే ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ సమ్ జిఎల్ అకౌంట్స్. సారీ. ఓకే. సో లెట్స్ సే ఒక 4-5 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాం ఫర్ టైం. లెట్స్ సే ఐ విల్ గో లైక్ ఏఆర్ జిఎల్ అకౌంట్ సంథింగ్, జిఎల్ అకౌంట్ నేమ్, రైట్. సో ఏఆర్ జిఎల్ అకౌంట్ సంథింగ్ ఏదో ఒక నేమ్. ఓకేనా. తర్వాత ఇక్కడ మీకు జిఎల్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఇది వచ్చేసి మీకు యూనిక్ గా ఉండాలి. అంటే ఇంతకుముందు జిఎల్ అకౌంట్స్ కి అట్ ది సేమ్ టైం మన ఫ్యూచర్ లో క్రియేట్ చేసే జిఎల్ అకౌంట్స్ కి సేమ్ నెంబర్ అనేది మనకు ఉంటుంది. సేమ్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది అంటే సో మనకు ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత మనం ఏదైతే బిల్డింగ్ కి సెండ్ చేస్తామో సో అప్పుడు మనకు ఈ జిఎల్ అకౌంట్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో అప్పుడు రైట్ సేమ్ గా ఉంటుంది. ఓకే. సో అందుకని మనం డిఫరెంట్ గా ఇవ్వాలి యూనిక్ నెంబర్ మీకు ఏదైతే. ఓకేనా. దాని తర్వాత ఈ జిఎల్ అకౌంట్ దేనికి సంబంధించి దానికి సంబంధించిన నోట్స్ ఏమైనా ఉన్నాయట్లయితే మీరు నోట్స్ యూజ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ ఇలా యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో నౌ సేవ్. దాంతో పాటుగా విల్ క్రియేట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ అగైన్. మీకు ఎన్ని జిఎల్ కావాలనుకుంటే అన్ని జిఎల్ అకౌంట్స్ మీరు చూసుకోవచ్చు. సో న్యూ. సో ఐ విల్ గో విత్ సమ్ ట్యాక్స్ పేయబుల్. సో దీనికి యూనిక్ నెంబర్ వచ్చేసి 3456 సంథింగ్. సేమ్ వన్. అంటే క్రియేట్ మోర్, దెన్ కెన్ క్రియేట్ మోర్. సో నేను ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. రెవెన్యూ అని అగైన్ జిఎల్ అకౌంట్ సమ్ డిఫరెంట్
ఓకే నెంబర్ 4 తీసుకోవాలంటే 4 డేస్, 5 తీసుకోవాలంటే 5 డేస్ మీ ఇష్టం. Again, we'll give some ఏదో ఒక నేమ్ ఇవ్వండి డిఫాల్ట్ రెవెన్యూ. ఓకే సో నా సేమ్. సో ఇప్పుడు మనకు ఈ జిఎల్ రూల్ సంబంధించిన జిఎల్ అకౌంట్ అయితే మనకు రెడీ. ఓకేనా, సో ఇవి మనకు జిఎల్ అకౌంట్స్. సో ఈ జిఎల్ అకౌంట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం, ఈ జిఎల్ అకౌంట్స్ ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we create one GL rule. So new. So I want to give some name. జనరేట్ ఇన్వాయిస్ జిఎల్ రూల్ క్రియేట్ చేసుకుంటున్నాను. సేవ్. సో ఇది మనకు ఖచ్చితంగా యాక్టివ్ లో ఉండాలి. దాని తర్వాత రిలేటెడ్ లిస్ట్ వెళ్తే ఇక్కడ మనకు జిఎల్ ట్రీట్మెంట్స్. ఓకే, ఈ జిఎల్ ట్రీట్మెంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో మనం ఏం చేస్తామంటే రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో క్రెడిట్ జిఎల్ అకౌంట్, డెబిట్ జిఎల్ అకౌంట్ అని. సో ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసుకున్న జిఎల్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని క్లాస్ అసోసియేట్ చేస్తాం. అంటే ఏ అకౌంట్ నుండి మీకు డెబిట్ అవ్వాలి, ఏ అకౌంట్ కి మీకు క్రెడిట్ అవ్వాలి. సో క్రెడిట్ జిఎల్ అకౌంట్ ఐ విల్ గో విత్ డిఫర్డ్ రెవెన్యూ. డెబిట్ జిఎల్ అకౌంట్ ఐ విల్ గో విత్ ఏఆర్ జిఎల్ అకౌంట్. మనకి రిక్వైర్మెంట్ లో మెన్షన్ చేస్తారు ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలి, ఏ అకౌంట్ క్రెడిట్ అవ్వాలి అనేది మనకు రిక్వైర్మెంట్ లో మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనం చూస్ చేసుకుంటాం. దాని తర్వాత లీగల్ ఎంటిటీ. సో మనం ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ లో క్రియేట్ చేసుకోవచ్చు లీగల్ ఎంటిటీ, రైట్? సో ప్రతి రూల్ కి తర్వాత ప్రతి జిఎల్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే జిఎల్ అకౌంట్స్ కానీ మనకు డిఫరెంట్ లీగల్ ఎంటిటీస్ ఉంటాయి. సో ఏదైతే మనకి రిక్వైర్మెంట్ లో మెన్షన్ చేస్తారో ఆ లీగల్ ఎంటిటీస్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఫర్ టైం మనం క్రియేట్ చేసుకున్న ఒకటే కాబట్టి ఇది ఒక లీగల్ ఎంటిటీ యూజ్ చేసుకోవచ్చు, హైదరాబాద్ లీగల్ ఎంటిటీ అన్నట్టు. ఓకేనా, సో నౌ విల్ క్రియేట్ హియర్ నేమ్. సో ఇన్వాయిస్ జిఎల్ ట్రీట్మెంట్ సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. సో నౌ సే. సో ఇప్పుడు ఈ జిఎల్ ట్రీట్మెంట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఇది కూడా యాక్టివ్ లో ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మీకు ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వాలి, ఏ అకౌంట్ నుంచి క్రెడిట్ అవ్వాలి. ఓకేనా, సో ఇలాగ మనకు ఒక జిఎల్ రూల్ అయితే మనం సెటప్ చేసుకుంటాం. ఓకేనా, సో మనకు మెయిన్ గా జిఎల్ రూల్ ని సెటప్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, జిఎల్ అకౌంట్స్ కావాలి. అట్ ది సేమ్ టైమ్ గా మనకు జిఎల్ ట్రీట్మెంట్స్ కావాలి. ఆ జిఎల్ ట్రీట్మెంట్స్ లో మనకి ఏముంటాయి, సో ఇక్కడ జిఎల్ డెబిట్ అకౌంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం క్రెడిట్ అకౌంట్ కూడా ఉంటుంది. సో ఈ జిఎల్ రూల్ ఎందుకు యూజ్ చేసుకుంటాము అంటే మనం ఫైనాన్షియల్ గా ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు ఫైనాన్స్ బుక్ లో స్టోర్ అవుతాయి. సో ఫైనాన్స్ బుక్ లో మనకి ఏముంటాయి, క్రెడిట్ డీటెయిల్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం డెబిట్ డీటెయిల్స్ ఉంటాయి. సో మనం ఏదైతే ఒక బిల్డింగ్ ఏదైతే మనం సిపిక్యూ ఇన్వాయిస్ జనరేషన్ తర్వాత మనం బిల్డింగ్ వెళ్తాము, సో ఆ బిల్డింగ్ కోసం ఈ జిఎల్ రూల్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో దాని తర్వాత మనకు బిల్డింగ్ రూల్స్. ఓకేనా, సో ఈ జిఎల్ రూల్స్ మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి అనేది మనకు ఫర్దర్ క్లాస్ లో వస్తుంది. ఇప్పుడు జస్ట్ మనం సెటప్ చేసుకున్నాం కదా, సో ఇవి మనకు ఎప్పుడు యూజ్ అవుతాయి ఏంటంటే మనకు ఫర్దర్ క్లాస్ లో వస్తే అప్పుడు వచ్చి క్లియర్ గా ఎందుకు యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ విత్ లైక్ బిల్డింగ్ రూల్స్. సో బిల్డింగ్ రూల్స్ అనేవి కూడా మనకు సేమ్ మనకు జిఆర్ రూల్స్ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో అలాగే బిల్డింగ్ రూల్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం. సో బిల్డింగ్ రూల్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా? సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క ఇన్వాయిస్ మీరు జనరేట్ చేస్తారు. ఓకేనా, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, రైట్? సో అప్పుడు మనకు అక్కడ లేకపోతే ఒక ప్రోడక్ట్ మీరు డెమో ప్రోడక్ట్ ఇస్తారంటే ఆ డెమో ప్రోడక్ట్ మీరు ఇన్వాయిస్ జనరేట్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ ఇన్వాయిస్ మీరు క్రియేట్ చేయాలా ఉంటాం. ఓకేనా, అంటే బిల్లింగ్ పంపించాలా ఉంటాం. సో అలాంటి సినారియోస్ మనకి బిల్లింగ్ రూల్ అయితే యూజ్ చేసుకుంటాం. ఓకేనా, అట్ ది సేమ్ టైం మనకు బిల్లింగ్ రూల్ లో సో ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ ని పార్షియల్ గా క్లోజ్ చేయాలా, పార్షియల్ గా మీరు సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే కంబైన్ గా సెలెక్ట్ చేసుకోవాలా, పార్షియల్ పీరియడ్ గా క్లోజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలా, కాంబినేషన్ కంబైన్ లో ఏదో సెలెక్ట్ చేసుకోవాలా, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో వాటి కోసం ఈ బిల్డింగ్ రూల్స్ అయితే మనం యూజ్ చేసుకుంటాం. సో బిల్డింగ్ రూల్స్ డిఫైన్స్ వెదర్ ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ గెట్ క్రియేటెడ్ అన్నమాట. సో ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ కోసం మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే బిల్డింగ్ రూల్స్కి వెళ్తాం. సో అవసరం లేదనుకుంటే మనం ఇగ్నోర్ చేస్తాం. బట్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఈ జిఎల్ రూల్స్ దాంతో పాటు మనకి ఈ జిఎల్ బిల్డింగ్ రూల్స్, జిఎల్ రూల్స్, తర్వాత జిఎల్ ట్రీట్మెంట్స్, అట్ సేమ్ టైం బిల్డింగ్ ట్రీట్మెంట్స్ అయినా మనకు అవైలబుల్ గా ఉండాలి, ఖచ్చితంగా చేసుకోవాలి కూడా. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ రూల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. లెట్స్ సే బిల్డింగ్ రూల్స్ ఇవి ఎందుకు యూస్ అవుతాయి అనేది మనకు ఫర్దర్ క్లాస్ లో వస్తుంది, అప్పుడు అర్థమైపోతుంది. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఇన్వాయిస్ బిల్డింగ్ రూల్. ఓకే,
సో ఇక్కడ చూడండి మీకు. సో ఇనిషియల్ బిల్డింగ్ ట్రిగర్. సో ఎప్పుడు మీకు ఈ బిల్డింగ్ రూల్ అనేది ట్రిగర్ అవ్వాలనుకుంటున్నారు, ఎప్పుడు ఈ బిల్డింగ్ రూల్ అనేది ట్రిగర్ చేయాలనుకుంటున్నారు. సో ఆర్డర్ ప్రోడక్ట్ యాక్టివేషన్ డేట్. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే మన ప్రోడక్ట్ ని సేవ్ చేసి లైన్ ఐటమ్ జనరేట్ చేస్తాము, దాని తర్వాత మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ జనరేట్ చేసి కస్టమర్ సెండ్ చేస్తాం. కస్టమర్ ఓకే అయిన తర్వాత మనం ఆర్డర్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇది ఎక్కడ జరుగుతుంది, సేల్స్ ఫోర్స్ ప్రాసెస్ జరుగుతుంది, రైట్. బట్ ఇక్కడ ఏంటంటే మనం బిల్డింగ్ లో ఉన్నాం. సో మీకు బిల్డింగ్ రూల్ ఎప్పుడు ట్రిగర్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడైతే మీరు ఆర్డర్ క్రియేట్ చేస్తారో. ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు, బై యూజింగ్ చెక్ బాక్స్ టూ చేయడం వల్ల ఆర్డర్ క్రియేట్ అవుతుంది. లేదు అంటే క్రియేట్ ఆర్డర్ బటన్ చేయడం ద్వారా మీకు ఆర్డర్ క్రియేట్ అవుతుంది, రైట్. సో అప్పుడు మీకు ఎప్పుడైతే ఆర్డర్ క్రియేట్ అవుతుందో సో అప్పుడు మాత్రమే బిల్డింగ్ రూల్ ఫైర్ అవ్వాలని ప్రయారిటీ తీసుకుంటాం డిఫాల్ట్, ఓకేనా. తర్వాత పార్షియల్ పీరియడ్ ట్రీట్మెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సపరేట్ తర్వాత కంబైన్, ఓకేనా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, సపరేట్ అంటే ఏంటంటే సో మీ బిల్డింగ్ సైకిల్ ఎవ్రీ మంత్ 15 నుంచి స్టార్ట్ అవుతుందా, లేకపోతే 15 days మాత్రమే ఉంటుందా, సపరేట్ అని తీసుకుంటే ఆప్షన్, ఓకేనా. సో అలా కాకుండా కంబైన్ అని తీసుకుంటే ఏమవుతుందంటే 45 days, అంటే ఈ మంత్ ప్లస్ నెక్స్ట్ అడిషన్ గా 15 days ఆఫ్ బిల్డింగ్ సైకిల్, ఓకేనా. సో అంటే మీకు ఇలా 45 days అనేది మీకు ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది. సో మీకు ఏది కావాలనుకుంటే అది మీరు తీసుకోవచ్చు. తర్వాత జనరేట్ ఇన్వాయిస్. సో మీరు ఇన్వాయిస్ జనరేట్ చేయాలనుకుంటున్నారో వద్దా, ఓకేనా. మీరు ఇన్వాయిస్ ని జనరేట్ చేయాలనుకుంటున్నారు, యూజువల్లీ మనం బిల్డింగ్ రూల్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్వాయిస్ ని జనరేట్ చేయాలని బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఓకేనా. సో ఎందుకంటే బిల్డింగ్ రూల్ ని క్రియేట్ చేసినప్పుడు మనకు ఇన్వాయిస్ జనరేట్ చేయలేదు అనుకుంటే దర్ ఈస్ నో యూజ్ ఆఫ్ బిల్డింగ్. దీని వల్ల మనకు యూజ్ అయితే ఉంటుంది. సో అందుకని మనం ఖచ్చితంగా బిల్డింగ్ రూల్ కి ఇన్వాయిస్ జనరేట్ ఖచ్చితంగా చేస్తాం. సో నా సో ఎప్పుడైతే మనం బిల్డింగ్ రూల్ క్రియేట్ చేస్తామో దాంతో పాటు ఇక్కడ మనకు రిలేటెడ్ లిస్ట్ వెళ్ళిన తర్వాత బిల్డింగ్ ట్రీట్మెంట్స్ న్యూ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ విల్ గివ్ సమ్ నేమ్, బిల్డింగ్ ట్రీట్మెంట్ ఇన్వాయిస్ సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి ఫైనాన్స్ బుక్. మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో ఐ మీన్ డే 1 లో మనం క్రియేట్ చేసుకున్నాం, ఫైనాన్స్ బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూసుకున్నాం. సో ఆ ఫైనాన్స్ బుక్ మనం ఈ బిల్డింగ్ రూల్ లో ఈ బిల్డింగ్ ట్రీట్మెంట్ లో యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత బిల్డింగ్ జిఎల్. సో మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ జిఎల్ లో ఇక్కడ యాడ్ కాన్ఫిగర్ చేస్తాం. దాంతో పాటుగా లీగల్ ఎంటిటీ. సో ఖచ్చితంగా ఇవన్నీ మనకు గ్యారంటీగా ఉండాలి. దాని తర్వాత క్యాన్సిలేషన్. సో లెగసీ నా లిఫో బేస్డ్ టర్మినేషన్ డేటా. సో ఈ దేన్ని బేస్ చేసుకుని మీరు క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయాలనుకుంటున్నారు. సో బై డిఫాల్ట్ మనకు లెగసీనే తీసుకుంటాం. సో ఇది ఎప్పుడు వస్తుంది, దేని ద్వారా మనకి యూజ్ ఏంటి అనేది మీకు ఫర్దర్ క్లాస్ లో వస్తుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మీకు క్యాన్సిలేషన్ ఇన్వాయిస్ ప్లాన్. సో మీరు ఈ ఇన్వాయిస్ మీరు ఏమైనా క్యాన్సిల్ చేయాలి అనుకుంటే ఒక ప్లాన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా. సో ఈ ఇన్వాయిస్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఏంటంటే చూడండి. సో ఆర్డర్ ప్రాక్టర్ యాక్టివేషన్ అండ్ మాన్యువల్. సో మీరు ఎప్పుడు ఇన్వాయిస్ మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు, సో ఏ ఇన్వాయిస్ మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు, సో దానికి సంబంధించి ఏదైనా ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో లేకపోతే అవసరం లేదు. తర్వాత న్యూ ఆర్డర్ ఇన్వాయిస్ ప్లాన్. సో ఇక్కడ కూడా సేమ్, మీరు ఏదైనా ఇన్వాయిస్ ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకునే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఆల్రెడీ జనరేట్ చేసేది మీకు మాత్రమే దీనిగా యాడ్ చేసుకుంటారా అనేది మనకు ఉంటుంది. ఇవి రెండు మనకి ఆప్షనల్ గా ఉంటుంది, మ్యాండేటరీ అయితే కాదు, ఓకేనా. సో నౌ సేమ్ ఇప్పుడు ఈ బిల్డింగ్ ట్రీట్మెంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు మొత్తం కనిపిస్తాయి, లైక్ బిల్డింగ్ రూల్, దాని తర్వాత బిల్డింగ్, ఓకే సారీ, ఇది మనకు వచ్చేసి ఇన్వాయిస్ బిల్డింగ్ రూల్ అనేది మనకు జిఎల్ రూల్, దాని తర్వాత ఇది మనకు బిల్డింగ్ రూల్, ఓకేనా. దాని తర్వాత మనకు లీగల్ ఎంటిటీ, దానికి సంబంధించిన ఫైనాన్స్ బుక్. సో ఇవన్నీ మనకు బిల్డింగ్ రూల్ ని సెటప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేస్తే సో బిల్డింగ్ రూల్ లో మనకు డైరెక్ట్ లిస్ట్ లోకి వెళ్తే ఇక్కడ బిల్డింగ్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది, ఓకేనా. సో ఇవన్నీ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే నెక్స్ట్ మనం బిల్డింగ్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఈ జిఎల్ రూల్, దాని తర్వాత మనకు జిఎల్ రూల్, జిఎల్ ట్రీట్మెంట్, బిల్డింగ్ ట్రీట్మెంట్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి, ఓకే. దీంట్లో మనకు క్యాన్సిలేషన్ ఇన్వాయిస్ ప్లాన్ ఉంటుంది, తర్వాత క్యాన్సిలేషన్ రూల్ ఉంటుంది, ఇలా చూపించాం కదా. సో అలా సో ఇలాంటివన్నీ మనకు ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే బిల్డింగ్ ని మనం సైకిల్ చేసేటప్పుడు మన సిపికి ఫ్లో ఎలా అయితే ఉంటుందో అలాగే బిల్డింగ్ ఫ్లో అనేది ఉంటుంది. సో ఆ బిల్డింగ్ ఫ్లో వచ్చినప్పుడు మనకు ఈ జిఎల్ రూల్, దాని తర్వాత మనకు ఈ బిల్డింగ్ రూల్స్ ఎలా యూజ్ అవుతాయి, జిఎల్ అకౌంట్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అవన్నీ క్లియర్ గా అర్థం, ఓకే. జస్ట్ ఇది మనకు జిఎల్ అకౌంట్స్ ఎలా సెటప్ చేస్తాం, బిల్డింగ్ రూల్స్ ఎలా సెటప్ చేస్తాం, బిల్డింగ్ ట్రీట్మెంట్స్ ఎలా సెటప్ చేస్తాం, దాని తర్వాత మనకు జిఎల్ అకౌంట్స్ ని ఎలా సెటప్ చేస్తాం, జిఎల్ రూల్స్ ని ఎలా సెటప్ చేస్తాం, జిఎల్ ట్రీట్మెంట్స్ ని ఎలా సెటప్ చేస్తాం. జస్ట్ రికార్డ్స్ ని క్రియేట్ చేయడం మాత్రం, మనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మనం సెటప్ చేసుకోవడానికి మాత్రం యూస్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ లో నెక్స్ట్ మనకు ట్యాక్స్ రూల్ అంటే ఏంటి,
ఐ మీన్ ట్యాక్స్ రూల్స్ వస్తాయి మనకి. ఓకేనా? సో ట్యాక్స్ రూల్స్ ఏంటి, తర్వాత ట్యాక్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలి, అవి వాటి వల్ల మనకి ఎందుకు అవి ఎప్పుడు యూజ్ అవుతాయి అని మనకు నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తాం. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేవా? నెక్స్ట్ విల్ కనెక్ట్.